హర్ హర్ మహాదేవ్. ఫస్ట్ వదలాల్సిందే అహం. అహం అంటే తెలుగులో అహంకారం, అదే సంస్కృతంలో అయితే నేను. రైట్? నేను, నాది, నన్ను, నాకు ఇలాంటి వదిలితే కాస్త ఏజ్ పెరిగినందుకు కాస్త జ్ఞానం వచ్చిందన్న ఇదిలో ఉంటాం. లేకపోతే వీధిలో కుక్క ఉంటుంది, బిస్కెట్ వేసామనుకోండి నాకు 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 అని చెప్పి పరిగెత్తేస్తూ ఉంటుంది. మనం వీధిలో కుక్క జాతి కాదు కదా, మనుషులం. ఎంతమంది దేశం అని, ధర్మం అని, వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం అని ఈ సోషల్ మీడియాలో ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా? వైరి వర్గం నుంచి, అంటే ఆపోజిట్ వర్గం నుంచి చాలా థ్రెట్ ఉంటుంది. మీకు సోషల్ మీడియాలోకి వచ్చేంత ధైర్యం ఉంది లేడీస్కి, నేను చూస్తున్న లేడీస్కి. దాన్ని అట్లీస్ట్ ఒక ఛానలైజ్ చేసుకోండి పాజిటివిటీ కోసం. ఎంతసేపు నన్ను అన్నారని బాదుకోకండి దయచేసి. చచ్చిపోతున్నాం ఈ నేను 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 అనే జాతిని చూస్తుంటే. ఇంకేం లేదు, 40 దాటిన తర్వాత టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నేను కూడా 40 దాటితే అలా ఉండను. మీరు కూడా అలా ఉండకండి. నాకు చాలా అసహ్యంగా ఉంది, ఇప్పటి నుంచి వియర్డ్గా ఉంది. ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు 40 దాటినా అని. నేను ముసల్తనం గురించి మాట్లాడటం లేదు, బై ద వే. నాలెడ్జ్, అవేర్నెస్ మనం పిల్లలకి చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఇలా ఉండకండి అని. మనమే ఇంకా చిన్న పిల్లల కన్నా ఘోరంగా నాది నాకు నాకు అని ఏడిచి వస్తుంటే చండాలంగా ఉంది చూడటానికి. ఎస్పెషల్లీ లేడీస్నే అంటున్నా నేను. నన్ను అన్నావు కాబట్టి నువ్వు చచ్చినా పర్లేదు, నువ్వు నన్ను అన్నావు కాబట్టి నేను చస్తాను. ఈ రెండూ కూడా క్రైమ్ నన్ను అడిగితే. అసలు నేను 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 అని చేస్తున్నారు కదా, సోషల్ మీడియాలో ఉండకండి. ఒకళ్ళ కొంపలు ఒకళ్ళకి తెలుసు కదా, వెళ్ళి కూర్చోండి, చక్కగా కొంపల ముందు కొట్లాడుకోండి. అక్కడితో అయిపోతుంది. ఆ వీధి వరకే తెలుస్తుంది, అక్కడితో అయిపోతుంది. మహా అంటే ఎవడో న్యూసెన్స్ కేసు పెడతాడు అంతే, పెద్ద ఫరక్ ఏం పడదు. సోషల్ మీడియాలోకి వచ్చి సెల్ఫ్ హార్మ్ని ప్రమోట్ చేయడం, అలానే అవతల వాళ్ళని హార్మ్ ప్రమోట్ చేయటం, ఈ రెండు కూడా చాలా డేంజరస్ మెంటాలిటీ. ప్రపంచం మన చూస్తోంది సోషల్ మీడియా ద్వారా. ఇండియన్ ఉమెన్ ఇలా ఉంటారని మీ ఇద్దరిని బ్యాడ్ ఎగ్జాంపుల్గా చూపిస్తారు. మాలాంటి వాళ్ళని చాలా కామన్గా ఉంటాం కాబట్టి మమ్మల్ని ఎవడు పట్టించుకోడు. కానీ మీ ఇద్దరు చాలా పెక్యులర్గా ఉన్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉన్నారు కదా. సో అందుకని మీ ఇద్దరిని చూపిస్తారు ప్రపంచానికి. చూపించి ఇదిగో ఇండియన్ ఉమెన్ ఇలా ఉంటారు అని చెప్పి చూపిస్తారు, ఇంత దరిద్రంగా ఉంటారు అని చూపిస్తారు. దానివల్ల మా పరువు పోతుంది. రైట్? నేను నా పరువు అనట్లేదు, మా పరువు అంటున్నా. మీరు కూడా మా అనుకుంటే మూసుకోండి. ఇద్దరు కొట్లాడుకోవాలంటే ఒకళ్ళ కొంపలకి ఒకళ్ళు పోయి జుట్టు పట్టుకుని కూడా బిక్కుని కొట్టుకోండి. ఓకేనా? సోషల్ మీడియాలోకి వచ్చి పెంట చేయకండి దయచేసి.